మినిస్టర్ కదండి. ఒకసారి బత్తుల రామప్రసాద్ గారు బత్తుల రామప్రసాద్ గారు ఏమంటారు? అయ్యా, అందరికీ జై భీము. ఒక మంచి సబ్జెక్ట్ మీద చాలా సుదీర్ఘంగా చర్చ చేస్తున్నందుకు ఫస్ట్ జేసీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఈ రోజు నేను ఈ చర్చకు రావడానికి ప్రధాన కారణము ఏది సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే మతం మారితే ఎస్సీ హోదా పోతుందని తీర్పు వచ్చిందో దాని మీద అందరు కూడా దాన్ని అడ్డం పెట్టుకొని బాబాసాహెబ్ను వక్రీకరించడానికి, బాబాసాహెబ్ను అవమానించడానికి వాడుతున్నారనే బాధతోనే ఈరోజు అవడం జరిగింది. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్తున్నా, రాజ్యాంగబద్ధంగా ఈ తీర్పిచ్చింది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ లిస్ట్ లో క్లియర్ గా పారాగ్రాఫ్ 3 క్లియర్ గా పేర్కొన్నారు. ఎప్పుడైతే మతం మారుతారో ఎస్సీలుగా చలమని కాకూడదని, దాని ప్రకారం తీర్పు వచ్చింది కాబట్టి దాన్ని ఏకీభవిస్తున్నా. కానీ ఇప్పుడు గాలి వినోద్ కుమార్ గారు కానీ, మంద ఏలియా గారు కానీ బాబాసాహెబ్ను తప్పు చేసిన కోణం ఏదైతే మాట్లాడుతుందో 200% తప్పు. వాళ్ళు మరొకసారి సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే బాబాసాహెబ్ మతం మారితే ఎస్సీ హోదా పోతాదనే ఆలోచన ఉంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 పెట్టకపోతుండే, మత స్వేచ్ఛ పెట్టకపోతుండే. ఎప్పుడైతే నవంబర్ 26, 1949లో పెట్టినప్పుడు స్పష్టంగా అందరిలాగానే దళితులకు కూడా మత స్వేచ్ఛ ఇచ్చిండు, ఏ మతమైన పోవచ్చని స్పష్టంగా ఇచ్చిండు. తర్వాత 26 జనవరి 1950లో అప్పటిదాకా కూడా క్లియర్ గా ఆయన ఏదైతే ఆర్టికల్ 25 ఏదైతే పెట్టిండో మత స్వేచ్ఛ దళితులకు కూడా ఉన్నది. కానీ ఏం జరిగిందో, ఏ పెద్ద కుట్ర జరిగిందో, ప్రెసిడెన్షియల్ లిస్ట్ ఏదైతే ఆగస్టు 11వ తారీఖున రిలీజ్ అయిన, అది 1950లో రిలీజ్ అయిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్, దాని వల్లనే అందులో కూడా పారాగ్రాఫ్ 3 రావడం వల్లనే ఇదంతా డిస్టర్బ్ జరుగుతున్నది. అయితే నిజంగా కూడా వీళ్ళు అనే వాదన ఏంటున్నది, ఆయన హోమ్ మినిస్టర్, లా మినిస్టర్ ఉన్నాడు కదా, రాజీనామా చేయొచ్చు కదా అంటున్నాడు. ఆయన నిజంగా కూడా ఉద్దేశం ఉంటే ఎందుకు మరి మత స్వేచ్ఛ దళితులకు ఎందుకు ఇస్తుండే? మీరు చరిత్రలో చూడండి, బాబాసాహెబ్ ఎప్పుడు కూడా దళితులకనే కాదు అందరికీ ఇచ్చాడు, అందరికి ఇచ్చిండు. అదే అంటే ఎక్స్క్లూజివ్ గా తీసే ఉద్దేశం ఉంటే ఆ మత స్వేచ్ఛలో ఏదైతే ఉండనో మాకు ఎక్స్క్లూజ్ చేస్తుండే కదా. ఎందుకు ప్రెసిడెన్షియల్ లిస్ట్ దాని దాకా ఎందుకు వెయిట్ చేస్తుండే? ఆ జరిగిన ఏదైతే 7 నెలల మధ్యలో జరిగిన కుట్ర ఏదైతుందో దాని మీద మనం మాట్లాడాలి. కానీ బాబాసాహెబ్ రాజీనామా చేయాలి, బాబాసాహెబ్ ఈ విధంగా చేసింది కాబట్టి మాకు నష్టం జరుగుతుంది అనేది ఇది చాలా శుద్ధ తప్పు. మీరు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే మంద ఏలియా గారు మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ ను అవమానించడమే ఒక ఎజెండాగా పెట్టుకున్నాడు. ఇది కూడా ఇందులో క్లియర్ గా అసలు దీని మీద మంద ఏలియాకు మాట్లాడే నైతిక హక్కు లేదు. మందకృష్ణ కాదండి, తీసుకొస్తారు మధ్యలో లేదు. ఇప్పుడు ఆయన ఒపీనియన్ చెప్పారు మీకు. నాకు ఇష్యూ ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మందకృష్ణ మాదిగకు మీరు వర్గీకరణ విషయంలో వర్గీకరణ విషయంలో వ్యతిరేకం చేసినందుకు ఇప్పుడు దీనిలో ఆయన తీసుకొచ్చి ఇప్పుడు ఒక్కో వ్యక్తికి ఒక్కో ఒపీనియన్ ఉంటుంది. నేను వర్గీకరణ విషయంలో మందకృష్ణ మాదిగా నేను సపోర్ట్ చేసే, వర్గీకరణ జరగాలి, న్యాయం జరగాలి, అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలన్నా, దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ల విషయంలో మందకృష్ణతో నేను విభేదిస్తున్నా, మందకృష్ణ మాది గారితో. ఇప్పుడు ఆ విషయంలో పగ పెట్టుకుని మీరు ఈ విషయంలో ఆయన ఒపీనియన్ చెప్పారు, అంత మాత్రం నేను స్పష్టంగా ఉన్నా. నేను కేవలము ఈ సబ్జెక్ట్ మీద మాత్రమే మాట్లాడుతున్నా. అందరు కూడా సబ్జెక్ట్ డైవర్ట్ చేసి అన్ని వేరే విధంగా మాట్లాడుతున్నారు. కానీ నేను ఈ సబ్జెక్ట్, ఎందుకంటే ఆయన కూడా ఈ మాట అన్నాడు, వినోద్ కుమార్ గారు అయితే వాదన తీసిరో ఆయన కూడా ఆ మాట అన్నాడు కాబట్టి నేను ఆ విధంగా అంటున్నా. అయితే దీంట్లో ఏంటిదంటే నిజంగా కూడా ఇప్పుడు నేను అనేది మందకృష్ణ మాదికు మీకు వేరే విషయంలో గొడవలు ఉండి దాన్ని తీసుకొచ్చి అంటే మీరు ఆ పేరు మాట్లాడితే మీరు అట్లా అనుకుంటున్నట్టు, నా ఉద్దేశం అట్లా కాదు. నేను ఏదైనా కానీ సబ్జెక్ట్ డైవర్ట్ అయి మాట్లాడే అవకాశమే లేదు, నాకు ఆ అలవాటు కూడా లేదు. ఎందుకంటే ఏదైతే సబ్జెక్ట్ మీద నేను మాట్లాడాలనుకుంటాను కంప్లీట్ గా స్టడీ చేసిన తర్వాతనే ఆ సబ్జెక్ట్ మీద వస్తా, లేకుంటే లేదు. అయితే నేను ఇప్పుడు ఈ అసలు సమస్య మీద వద్దాం, వేరే వ్యక్తుల మీద కాకుండా. అసలు ఈ సమస్య ఏడొచ్చింది, గుంటూరులో ఉన్న చందోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అట్రాసిటీస్ మీద ఉన్నది. అసలు ఆ తీర్పు కరెక్టా కాదని మనం చర్చించుకుంటే అసలు వాస్తవాలు దిక్కపోనికి వస్తుంది. ఇదంతా హిందూ క్రిస్టియన్ పోతుంది వాదన. అసలు వాస్తవానికి ఆ కేసులో 100% ఆనంద్ అనే వ్యక్తికి అట్రాసిటీ జరిగింది. మీరేమంటున్నారు, పాస్టర్
వృత్తిని ఇస్తున్నాడు 10 సంవత్సరాల నుంచి. అందుకని ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆ ఎస్సీ ఎస్టీ వర్తించదు అనేది తీర్పు సారాంశం. కాకపోతే ఈ తీర్పు మీరందరూ ఒకసారి మళ్ళీ చదవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఆ రోజు ఏదైతే 2021లో జరిగిన సంఘటనలో ఆయన దాడి చేసిరు ఒక 25 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినది. దాడి చేసే క్రమంలో కులం పేరుతో దూషించిండు. బహిరంగంగా పబ్లిక్ వ్యూలో కులం పేరుతో దూషించడమే కాక దాడి చేసిండు. వాళ్ళ ఫ్యామిలీని అంతా చంపుతానన్నాడు. ఇది క్లియర్ గా ఇది అట్రాసిటీస్ కూడా ఎందుకు వస్తుంది? ఆయన పాస్టర్ కదా అని మీరు అంటారు. ఆయన పాస్టర్, బట్ ఆయన అఫీషియల్ గా హిందూ మాదిగా కాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసిండు. దానికి ఆ లోకల్ పాస్టర్ ఏంది మళ్ళీ హిందూ మాదిగా అదే చెప్తున్నా అలాంటి ఏముంటది నేను అదే చెప్తున్నా. అందుకని పాస్టర్ అని హిందూ మాదిగా అన్న తర్వాత ఎట్లా మీరు చెప్పేదాన్ని జస్టిఫైబుల్ ఉండాలి. నేను జస్టిఫై చెప్తున్నాను. క్రిస్టియన్ మతాన్ని స్వయంగా దానికి మత బోధకుడిగా ఉండి, మత ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కాదు మత బోధకుడిగా ఉండి మళ్ళీ ఆయన హిందూ మాదిగా అంటే ఇదే డ్యూయల్ స్టాండర్డ్. నేను అదే దానికి క్లారిఫికేషన్ ఇస్తానే, అందుకనే చెప్తున్నాను. సబ్జెక్ట్ మీద అందుకనే మాట్లాడుతున్నా. సబ్జెక్ట్ స్టడీ చేసిన కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం అంటారు మళ్ళీ ఇదంటే అరే లేదు సార్, నేను అదే చెప్తున్నా. నేను రాజ్యాంగ ప్రకారం మాట్లాడుతున్నా. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నా సొంత కవితను నేను సుప్రీంకోర్టు తీర్పును సపోర్ట్ చేస్తున్నా అన్నారు. 100% చేస్తున్నా. ఎందుకంటే అదే ఇచ్చింది కదా తీర్పు. అదే రాజ్యాంగబద్ధంగా ప్రెసిడెన్షియల్ ఏదైతే ఉన్నదో ఉత్తర్వులు దాని ప్రకారం కరెక్టే. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కాకపోతే ఈ కేసుకు సంబంధించింది ఏందో స్పష్టంగా తెలియలేదు. ఇప్పుడు అదే సమాజానికి ఏమైపోయిందంటే క్రిస్టియన్లు కన్వర్ట్ అయితే అవుతుంది. నేనేమంటున్నట్టే టెక్నికల్ గా అసలు ఈ తీర్పు కరెక్టా కాదా అన్నది మనం సమీక్షించాల్సిన బాధ్యత ఉన్నది. అసలు టెక్నికల్ గా పనిచేయాల్సింది ఇది కదా. ఆయన కాస్ట్ సర్టిఫికేట్ హిందూ మాదిగా సబ్మిట్ చేసిండు. దానికి అక్కడ లోకల్ ఎంఆర్ఓ గారు సర్టిఫై చేసిండు. ఈయన హిందూ మాదిగాని అఫీషియల్ గా అది జరిగింది. తర్వాత ఆయన కులం పేరుతో దూషించిండు, దాడి చేసిరని రుజువైంది. కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏందో ఛార్జ్ షీట్ వేసిండు. ఆ క్రైమ్ జరిగిందని, ఆ క్రైమ్ లో కులం పేరుతో దూషించారు, ఎస్సీని దాడి చేశారు. ఆయన ఎస్సీ హిందూ అని క్లియర్ గా సర్టిఫికెట్ అది యాజ్ పర్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కింద ఆయన పక్కా హిందూ. ఆ కేసు పక్క ఛార్జ్ షీట్ అయ్యింది అంటే ఛార్జ్ ఫ్రేమ్ అయింది కాబట్టి అది కంపల్సరీ అయింది. అయితే